తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమై జగన్ నైతిక బాధ్యత వహించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన సమావేశంలో కూటమి నాయకులు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు. డార్క్ రూమ్ పాలన చేసిన జగన్ చీకటి రాజకీయాలు మానుకోవాలన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారిన జగన్ తీరు మారలేదని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు. సాక్షాత్తు భగవంతుడి ప్రసాదం విషయంలోనూ అబద్దాలు ఆడుతూ భక్తులను మోసం చేస్తున్నారన్నారు. అలాగే గత 5 ఏళ్ల జగన్ పాలనలో వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలాయని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో విఫలమైన వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి జగన్ అని అన్నారు. కల్తీగాళ్ళ తయారయ్యారు. మొన్న 5 సంవత్సరాల్లో కూడా అన్ని కల్తీ చేసి పాడేయడం. అందులో భాగంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో పూర్తిగా కల్తీ, ఆవు నెయ్యి గాని ఆవు పాలు గాని అసలు ఉపయోగించలేదు. దాంట్లో సింథటిక్ ఘీ మాత్రం ఉందని చెప్తుంటే దాన్ని కొంతకాలం అసలు అది క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అది అబద్ధం అని తేలిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వింత వాదనకు దిగారు. ఆవు సరిగ్గా తినలేదు, ఆవు సరిగ్గా పాలు ఇవ్వలేదు, వింత వింత అన్ని చెప్తా ఉన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి వాస్తవం అది, దాంట్లో మా ప్రమేయం లేదని చెప్పుకుని వచ్చినా నైతిక బాధ్యత వహించవలసిన జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని మళ్ళీ అంబటిని ఉపయోగించారు. బూతుల పంచాంగం మొదలెట్టాడు, లోపలికి వెళ్ళాడు. ఆయన డైవర్ట్ అవ్వలేదు. ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతిని రోజుకొక కొత్త నిజాలు బయటపడుతున్న తరుణంలో మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి కౌన్సిల్లోకి వెళ్ళి చెప్పులతో వెంకటేశ్వర స్వామి ప్లకార్డులు పట్టుకోవటం, అవి విసరటం కూడా మనం చూసాం. రోజు రోజుకి వాళ్ళ మానసిక స్థితి ఆందోళనకరంగా రాష్ట్రానికి ఓ విషవృక్షంలో తయారయ్యారు వాళ్ళందరూ కూడా. ఏదైతే మొన్న శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వారి శాసన మండలి సభ్యులందరూ కూడా మన దేశంలో ఎప్పుడు చట్టసభలకి మరి దేవుడి చిత్రపటాలు పట్టుకెళ్ళాలన్నది ఎప్పుడు లేదు. అటువంటిది కలియుగదైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకెళ్లి ఆ ప్లకార్డులు కూడా వాళ్ళు నిరసన తెలియజేసి అక్కడే ఇసిరేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గం ఎందుకు చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందో అది క్లియర్ గా సిట్ మరి నెయ్యి కాదు, అది రసాయనాలు కలిసినాయని చెప్పి క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా పరకామణిలో మరి విదేశీ నోట్లన్నీ కూడా దోచుకోవటం, మరి స్వామివారి పట్టు వస్త్రాల్లో కూడా కల్తీ నాణ్యత లేని పట్టు వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుందని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి మరి అంబటి రాంబాబుని ముందు వదలడం జరిగింది. దానికి తగిన గుణపాఠం ప్రభుత్వం తెలియజేసింది. వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా కూడా సహించుకోలేని విధంగా లేనిపోని తప్పులు రాజకీయం. ఇదేం కొత్త ఏం కాదు వాళ్ళకి. గతంలోనూ కూడా 5 సంవత్సరాలు కూడా చేసింది ఇదే. ఆనాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓటు వేయించుకుని గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన పనిచేసిన పరిస్థితి లేదు. అప్పుడు చెప్పిన వాళ్ళు నవరత్నాలు అనేది దాంట్లోని ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. అమలు కొద్ది గొప్ప చేసిన అమలులోకి తీసుకొచ్చిన నవరత్నాల్లోని కూడా ఎక్కడా కూడా ఒకటి కూడా పూర్తిగా వాళ్ళు చెప్పిన విధంగా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈ విధంగా వాళ్ళు అప్పుడు మాయ మాటలు చెప్పారు. దానికి ప్రజలు 2024లోని సరైన గుణపాఠం కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళు 151 సీట్లు ఉంటే కేవలం 11 సీట్లు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజలు ముందుగా పెడుతూ వాటికి న్యాయ పద్ధతిగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.